ఇదిగో హానోకును ఏలియాను కూడా పిలిచాడు దేవుడు. ఏమని? ఇదిగో నీవు మరణం రుచి చూడకుండా దేవుని రాజ్యానికి కొనిపోబడతావని చెప్పేసి ఇదిగో వాగ్దానంతో వారిరువురిని కూడా పిలువబడ్డాడు దేవుడు. అందుకే మరణాన్ని చూడకుండా దేవుని ఎదుగు చేరారు. అది పిలుపు. ఇదిగో ఇశ్రాయేలు జనాంగా నడిపించాడు, కానీ చివరికి ఇదిగో కాలేబు యోషువను మాత్రమే చూడండి కానాను దేశానికి చేర్చాడు. అది వారి పిలుపు అన్నమాట. ఆ పిలుపుకు లోబడ్డారు, కానీ ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండలేదు. మోషేని పిలిచాడు. మోషే ఏమన్నాడు? ఇదిగో నేను నోటి మాంద్యం గలవాడిని అనగా నాకు నత్తి, నేనేం మాట్లాడతానని చెప్పేసి. కానీ మోషేని చిన్నప్పుడే కాపాడినందుకు ఆ జమ్మిపెట్టులో పెట్టి చూడండి సురక్షితంగా కాపాడినందుకు తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఇదిగో రక్షించడానికి. అది మోషే పిలుపు. ఇదిగో దావీదును కూడా పిలుచుకున్నాడు. ఇదిగో నువ్వు పాపములు పడిపోతావు, కానీ నీవే సాక్షిగా ఉండబోతున్నావు. అది దేవుని పిలుపు. ఈ దినంలో నీ పిలుపు ఏంటి? మందిరంలో కూర్చోవడమే నీ పిలుపా? ఇదిగో నీ ఇష్టం వచ్చినప్పుడు మందిరం రావడమే నీ పిలుపా? లేదా మొదటి వారము దేవుని యొక్క మందిరానికి రావడమే నీ పిలుపా? ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నువ్వు పరీక్షించుకోగలగాలి. నీ పిలుపు ఏంటి?